హలో గైస్, నమస్తే, నమస్కారం. మన కర్నూలులో బస్ యాక్సిడెంట్ జరిగింది కదా. దాని గురించి కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్, కొంచెం అందరూ చెప్పిన డీటెయిల్స్ కంటే కూడా కొద్దిగా నా సైడ్ నుంచి నా ఒపీనియన్గా కొన్ని నిజాలు, చిన్న చిన్న నిజాలు. సో ఇది యాక్సిడెంట్ అంటున్నారు, కానీ యాక్సిడెంట్ అనేది బేసిక్గా అనుకోకుండా అన్నీ కరెక్ట్గా ఉండి, ఓకే, ఎవరు ఊహించిన విధంగా జరిగింది యాక్సిడెంట్ అంటారు. కానీ అన్నీ కరెక్ట్గా ఉండి అది ఎప్పుడు ఎవరికి జరుగుతుందో తెలియదు అనే ఒక నేపథ్యంలో దీన్ని లాటరీ అని బాగా అనొచ్చు. అండ్ ఇది లాటరీ ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే మన దేశంలో, పక్క దేశం గురించి పక్కన పెడితే మన దేశంలో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్న ఒక లాటరీ సిస్టమ్ ఇది. ఈ యాక్సిడెంట్ జరగడానికి 30 కారణాలు చెప్తున్నారు ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి, రైట్? అండ్ అవన్నీ కూడా ఇల్లీగల్గా జరిగింది అని చెప్తున్నారు. రూల్స్ ఆర్ దేర్, రూల్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఫాలో అవ్వట్లేదు ఎవరు? డ్రైవరు, జనాలు కాదు. ఆ రూల్స్ని అమలు పరచాల్సిన వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. మీరు నేను కారు తీసుకుని వెళ్తాం ఒక చోట, 30 km/h స్పీడే అదే లిమిట్ అని ఉంటుంది, ఓకే. బట్ అక్కడ ఒక చెక్ చేసేదానికి ఎవరు లేరు, ఒక కెమెరా లేదు, అడిగే వాళ్ళు లేరు. 40-50లో కొడతాం, రోడ్ ఖాళీగా ఉంది అని చెప్పేసరి. జనానికి సివిక్ సెన్స్ అనేది లేదు. జనానికి సివిక్ సెన్స్ ఏ దేశంలోనూ లేదు. అన్ని చోట్ల కూడా కర్ర పట్టుకొని ఆ సివిక్ సెన్స్ అనేది నేర్పించారు. అవే అనేది స్ట్రిక్ట్ రూల్స్ అనేది. మాట్లాడుకుంటాం కదా, యూఎస్లో ఫాస్ట్గా వెళ్తే లోపలేస్తారు, బండి సీజ్ చేస్తారు, కోర్టుకి వెళ్ళి నువ్వు ఫైన్ కట్టి తీసుకొని రావాల్సి ఉంటుందని చూసింటారు రీల్స్లో, షార్ట్స్లో. అవి కూడా చాలా ఫేమస్ అవుతుంటాయి. కాబట్టి సివిక్ సెన్స్ ఉంది. మనం కూడా యూఎస్కి వెళ్ళామంటే ఎక్కడ లేని సివిక్ సెన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి సివిక్ సెన్స్కి ఏంటి అంటే ఇది అదే. సివిక్ సెన్స్ అనేది మనకు మాత్రం ఉండాల్సింది కాదు. సివిక్ సెన్స్, సోషల్ సెన్స్, రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, పాలిటిషియన్స్కి, అందరికీ ఉండాల్సింది. కానీ జరిగేది ఏంటి? గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మీరైనా నేనైనా ఈ రోజైనా ఇంటి ట్యాక్స్ కట్టడానికి వెళ్తే కూడా ఇంత ట్యాక్స్ ఉంది, మీ మాట పూర్తి చేసి మీది డబ్బులు ఎలా మేనేజ్ చేస్తాము, లేదంటే ఇంత పెట్టాలా, ఇప్పుడు కడదామా, నెక్స్ట్ మంత్ కడదామా అని అనుకునే లోపల మీకు ఒక ఆప్షన్ ఇస్తాం. సార్ దీన్ని 25,000 చేస్తాము, 50,000 వచ్చి, బట్ మిగతా 25లో హాఫ్ మాకు ఇవ్వాలి. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. దిస్ హ్యాపెన్స్. వద్దు నేను కడతాను అని చెప్తే దాన్ని గొడవ వేసుకుంటారు. వీ హ్యావ్ సీన్ దట్. పాలిటిషియన్స్ చేసేవి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేసి అని. ఇప్పుడు ఏపీలోనే తీసుకున్నాం, ఎంత 1 year అయిందా పవర్లోకి వచ్చి? అంతకుముందు ఇప్పుడంటే మీరు వెళ్తుంటే అన్ని ట్రాఫిక్ ఆపేస్తుంటారు. అంతకుముందు ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఆ ఊరికి తిరుగుతూనే ఉంటారు. బండ్లలో తిరుగుతారు, బస్సులు బండ్లలోనే తిరుగుతున్నారు. అప్పుడు మీకు కనిపించలేదా ఏ బస్సు ఏ లేన్లో వెళ్తుంది, ఏ లారీ ఏ లేన్లో వెళ్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేసి? అంటే అప్పుడు మీకు ఆ థాట్ రాలేదా, నేను నెక్స్ట్ సీఎం అయితే, డిప్యూటీ సీఎం అయితే దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ టు టేక్ కేర్? అవి కూడా వచ్చిండాలి కదా. కంప్లైంట్ చేయడం కాదు, క్రిటిసైజ్ చేయడం వేరే, క్వశ్చన్ చేయడం వేరే. క్వశ్చన్స్ చేయాలి అనేది మీకు నాకు ఉండాలి. అది ఎవరినైనా సరే క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తే భరించలేని వాడు వీ కెనాట్ ట్రస్ట్ దెమ్. కానీ భరించగలుగుతాడు అనేవాడు యూ కెన్ క్వశ్చన్ దెమ్. క్వశ్చన్ చేయడంలో తప్పులేదు. టైంకి పెన్షన్లు ఇవ్వడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టైంకి శాలరీలు ఇవ్వడం, దట్ ఈస్ నాట్ హెల్పింగ్ ద పీపుల్, రైట్? దట్ ఈస్ నాట్ ద ఓన్లీ హెల్ప్ పీపుల్ వాంట్. వాట్ పీపుల్ వాంట్ ఈస్ ఎవ్రీథింగ్ టు బీ సెట్ రైట్. మన స్టేట్లో ట్రక్ డ్రైవర్ అయినా, వేరే స్టేట్ నుంచి వచ్చాడైనా సరే, చెక్ పోస్టుల దగ్గర అతనికి ఒకటే ఉంటుంది ఇంకో ఆలోచన, మన దగ్గర అన్నీ రైట్గా ఉంటే కూడా ఏదో ఒకటి తీసుకుంటారు. ఆ తీసుకునేదాన్ని కూడా లైన్లో వేసేస్తారు ట్రక్ని. నువ్వు చెక్ పోస్టులలో మీరు చూస్తుంటారు, ఒక చెక్ పోస్ట్ వస్తుందంటే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది అంటే ట్రక్లు అన్నీ వేస్తుంటారు లైన్గా. వాడికి భయం లేదు, వాడికి మనం ఏ లేన్లో వచ్చినా వీళ్ళకి అనవసరం, వీళ్ళు దాని గురించి అడగరు. వీళ్ళకి కావాల్సిన డబ్బులు. నువ్వు కరెక్ట్ లేన్లో వచ్చినా అదే జరుగుతుంది.
బస్సాడు 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. అది ఎంతవరకు నిజం తెలియదు. బట్ వర్షంలో వచ్చాడు అనేది కాదు, వర్షం ఉన్ని లేకపోని 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో రావాల్సిన అవసరం లేదు. బస్సోడు 80 కిలోమీటర్స్ పర్ అవర్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఆ స్ట్రక్చర్ అలాంటిది. బస్ అంత హైట్గా ఉంటుంది, అంత టాల్గా ఉంటుంది. అలాంటి స్పీడ్లో వచ్చినప్పుడు ఆపితే ఆగుతుందా? అంత హెవీగా ఉండేది. ఎన్ని టైర్లైనా వేయనివ్వండి, 18 వీల్స్ వేస్తారా ఏంటి దానికి? ఆగదు బండి. పైగా ఇల్లీగల్ మోడిఫికేషన్స్ అన్నీ. స్లీపర్ కోచ్లు ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళది చూస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఇల్లీగల్ మోడిఫికేషన్సే ఉంటుంది దాంట్లో. కార్లు రోడ్డు మీద వైట్ ఫోర్డ్లో వెళ్తుంటే గ్లాస్ కొద్దిగా డార్క్గా కనిపిస్తే ఆపేసి ఫైన్ వేసేసి బ్లేడ్లతో కోసేసి చేస్తారు. సిటీలో పొరపాటున హై బీమ్ వేసుకొని వెళ్తే వెంటనే ఆపి ఫైన్లు వేస్తారు. సీట్ బెల్ట్ వేస్తే చాలాసార్లు సీట్ బెల్ట్ పక్కన ఉండే వాళ్ళకి ఏదో పెయిన్ ఉండో ఏదో విధంగా వాళ్ళు వద్దనుకుంటారు. సీట్ బెల్ట్ లేకుండా ఇక్కడే కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాను, వాళ్ళు కూడా పట్టుకొని వేస్తారు. సో మీకు పరిస్థితితో సంబంధం లేదు, అక్కడ మాత్రం రూల్స్ కరెక్ట్గా ఫాలో అవుతారు అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి అదొక వ్యాపారం అయిపోయింది అది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో మిమ్మల్ని ఆపేసి టైం టు టైం అధికారులకి ప్యాకెట్లు వెళ్ళిపోతుంటే ఎందుకు వస్తారు, ఎందుకు అడుగుతారు? ఓకే, ఇప్పుడు ఈ వీడియో వల్ల ఒకవేళ ఈ వీడియో నాకు ఉండేదే 4-5 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఒకవేళ ఈ వీడియో రీచ్ అయితే కూడా దెర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ చేంజ్. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ అండర్స్టాండ్. మీ గురించి నా గురించి ఎవరు పట్టించుకోరు. యాజ్ అన్ ఇండివిజువల్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. మీరు బస్సు కానీ వెహికల్ ఏది కారు కానీ దేన్ని తీసుకుంటారని మీరు ఆలోచించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఉన్నప్పుడు దాంట్లోనే వెళ్ళొచ్చు కదా. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాల్సిన అవసరం, స్లీపర్ బస్సులో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆప్షన్ ఉంది కాబట్టి మనకి అలవాటు అయిపోయింది. కూర్చొని 4-5 గంటల వీడియోస్ని కావాలంటే 4-5 నిమిషాల వీడియోస్ని కావాలంటే ఫార్వర్డ్ చేసి చూస్తాను. ఇప్పుడు 1 మినిట్ షార్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి లాంగ్ వీడియో చూడాలంటే మనకి కష్టమే. సో ఇది కూడా అలాగే. కంఫర్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఆ కూర్చొని వెళ్ళాలి అంటే కష్టం అనిపిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలంటే కష్టం అనిపిస్తుంది. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇందుకే సంపాదించడం ఎందుకోసమని. ఏదో ఒక రోజు లక్కీ నెంబర్ దొరుకుతుంది. అదే ఆ లాటరీలో మనం చెప్పలేము. మనం ఒకరిని నమ్మి వాళ్ళు మనకేదో మంచి చేస్తారు అని చెప్పేసి అని ఓటేసి నాయకులు చేస్తే, బేసిక్గా నాయకులు అనకూడదు, బట్ స్టిల్ మనం అదే అనుకుంటున్నాం కాబట్టి నాయకులు చేస్తే మీరు రెడ్ బుక్ పెట్టుకొని మిమ్మల్ని ఎవరేం తిట్టారు, ఎవరు ఏమన్నారు అనేది మీరు నోట్ చేసుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. దాంతోపాటు ఇంకొక గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో ఒక బుక్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఇది జరిగింది కదా, మన తిరుపతిలో జరిగింది. అప్పుడు వచ్చారు, అక్కడ మాట్లాడారు. ఓకే, మీకు ప్రతిదీ ప్రమాదం జరిగిన తర్వాతే మీరు వచ్చి మాట్లాడాలి, ఎక్స్క్యూజ్ అవసరం లేదండి. జనాలు దే డోంట్ వాంట్ ఇదే నేను అనింది. సక్సెస్ఫుల్ ఒక నో సిస్టమ్ జరుగుతుంది అని చెప్పేసి పేరుకి ఇలా ఒక ప్రమాదం జరిగింది, వాళ్ళకి ఇంత ఇచ్చారు, అంత ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అంటే అది దట్ ఈస్ నథింగ్. మీరు ₹1 ఇస్తే కూడా సంవత్సరాలు తిరగకుండా ఖాళీ అయిపోతుంది. అది డబ్బులు నిలవదు. దట్ ఈస్ అ రియాలిటీ. అండ్ ప్రాణాలని డబ్బులతో ఇచ్చేయలేరు. ఇది చేయగలుగుతారో చేయలేరో తర్వాత విషయం, కానీ యాక్చువల్గా అయితే రియల్ నాయకుడైతే ఈ స్టేట్లో ఎంటర్ అయ్యే ఇల్లీగల్ మోడిఫికేషన్ బస్సులన్నిటినీ సీజ్ చేయాలి. ర్యాండమ్గా పట్టుకోండి, మిగతావన్నీ ఆటోమేటిక్గా సైలెంట్గా స్టేట్కి అటుపక్కనే అయిపోతాయి, లోపలికి రావు. ఓకే, జనానికి కష్టం అవుతుంది. ఎప్పుడు దాకా కష్టం అవుతుంది? వీళ్ళందరూ ఆ మోడిఫికేషన్స్ యాక్చువల్ సేఫ్టీ కండిషన్స్ని, సేఫ్టీ మెజర్స్ని ఫాలో అయ్యేంత వరకు అవుతుంది. కొద్ది రోజులు అవుతుంది, పర్లేదు, వీళ్ళు చేసుకొని వస్తారు. ఎందుకు రారు? డిమాండ్ ఉంది అంటే ఖచ్చితంగా వస్తారు. కావాలంటే కంప్లీట్ బాడీ మార్చేసి వస్తారు. బికాస్ డిమాండ్ ఇస్ దర్. ఈ బస్సుల మీద ఈ బాడీస్ పెడతారు కదా, దానికి పెద్ద ఖర్చు అవుతుంది. ఒక హ్యుండాయ్ అల్కజార్ కొన్నంత ఖర్చు అవుతుంది అంతే. సో అది వాళ్ళకి పెద్ద కష్టమేమి కాదు. 100 కోట్లు రొటేట్ అవుతుంటుంది ప్రతి వీకెండ్. యాజ్ అ లీడర్ యూ షుడ్ టేక్ సీరియస్ డెసిషన్స్. ఒక బస్సు కంటే చిన్న సైజ్ వెహికల్, ఫోర్స్ అర్బేనియా, ఫోర్స్ టెంపో ట్రావెలర్, వీటికి 80 km/h స్పీడ్ లాక్ అయిపోయి ఉంటుంది. దానికంటే స్పీడ్ పోలేరు. ఆకృతిలో ఈ బస్సు కంటే చిన్నది.
వీటికి ఇంజన్ లాక్ ఉన్నప్పుడు, స్పీడ్ లాక్ ఉన్నప్పుడు అంత పెద్ద బస్సులకి అసలు ఎందుకు అవ్వట్లేదు? అంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడి నుంచి రావాలి ఇదంటారా? గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అవ్వాలంటే కోalitionలోనే కదా ఉంది. యూ హ్యావ్ ద పవర్, కెన్ మేక్ దెమ్ సే దట్. అసలు దాంట్లో తప్పేముంది? రూల్ అదే కదా. రూల్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? BS3 నుంచి 4 కావాలి, 5 కావాలి, 6 కావాలి అనేసి అన్నారు. పీపుల్ ఆర్ మేకింగ్ ఆటోమొబైల్స్. BS6 దాకా వచ్చింది. నెక్స్ట్ ఇంకా BS8 ఏదో అంటున్నారు, అది కూడా వస్తుంది. పెట్రోల్లో జనానికి చెప్పకుండానే 20% ఇథనాల్ కలిపేస్తున్నారు. మా బండ్లని పాత బండ్లో దే కెనాట్ టేక్ ఇట్, బట్ పెట్రోల్ వేసుకొని తిరుగుతున్నాం కదా. వీఆర్ టేకింగ్ దట్ రిస్క్. మరి అలాంటిది మా మంచి కోసం ఏదైనా చేస్తున్నారంటే జనాలు అంత ఇదేం కాదు. అపోజిషన్ వచ్చి ఏదైనా చెప్తే అయ్యో జనాలు ఇలా చేశారు, మీకు ఇంత కష్టం, అంత ఈజీగా మేము మోసపోం. వీ కెన్ సీ వాట్ గుడ్ యు ఆర్ డూయింగ్, వాట్ బ్యాడ్ యు ఆర్ డూయింగ్ అనేది కూడా చూస్తుంటాం. ఒక స్పీడ్ లిమిట్ అనేది ఒకటి మ్యాండేటరీ చేయాలి. ఏ లేన్లో ఏది వెళ్ళాలి, అది ఏ బస్ అయినా వాళ్ళు, ప్రైవేటు, పబ్లిక్, వైట్ బోర్డ్, ఎల్లో బోర్డ్ ఏదైనా వాళ్ళు, స్లో మూవింగ్ వెహికల్స్ ఇటుపక్క వెళ్ళాలి. బస్సులు జస్ట్ బికాస్ బస్ కెన్ గో ఫాస్ట్, దే కెనాట్ గో ఇన్ రైట్ లేన్. అవి లెఫ్ట్లోనే వెళ్ళాలి, ట్రక్కులు లెఫ్ట్లోనే వెళ్ళాలి. కావాలంటే ఓవర్టేక్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్లోనే వెళ్ళాలి. ఎవరు పట్టించట్లేదు. ఇవన్నీ పట్టించుకోవడానికి ఏంటి కష్టమా? మీకు పట్టుకోవాలి అనేసి అనుకుంటే పోర్టుకు కూడా యూజ్కునేస్తారు. మరి హైవే మీద కొంచెంసేపు వారంలో ఒకసారి స్పెండ్ చేయలేరా? మీరంటే అధికారులు స్పెండ్ చేయలేరా? ఇవన్నీ మళ్ళీ ఏదో ఏ డ్రైవర్ ఏదో తప్పు చేసినట్టు, ఏ ట్రావెల్ కంపెనీ తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పు చేయట్లేదు. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు చేస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో సిగరెట్ స్మోకింగ్ బ్యాన్. బట్ అదే సిటీకి అవుట్స్కట్స్లో వెళ్ళారంటే అక్కడ కూడా బ్యాన్, రైట్? యాజ్ పర్ ద లా విలేజ్లో కూడా బ్యానే. పబ్లిక్ ప్లేస్లో చేయకూడదు, నిల్చొని చేస్తారు. బికాస్ అక్కడ ఎవరు అడగరు కాబట్టి చేస్తారు. ప్రజలు అలాగే చేస్తారు, అడగట్లేదు కాబట్టి చేస్తారు. మరి వాళ్ళని కంట్రోల్ చేయడానికే కదా ఉండేది. లేదు మేము చేయము, ప్రజలకి వాళ్ళకే బుద్ధి రావాలి, వాళ్ళే చేయాలనుకుంటే మరి సిటీలో కూడా వదిలేయండి. ఎందుకు హెల్మెట్ వేసుకోకుండా వెళ్తే పట్టుకుంటారు? షుడ్ నాట్. అక్కడ డబ్బులు వస్తాయని చెప్పేసి చేస్తే, ఇక్కడ ప్యాకెట్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి అని. గవర్నమెంట్ ఏదైనా ఉండేది, ఎనీ గవర్నమెంట్ అధికారులు వాళ్ళే ఉంటున్నారు కదా. తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ కంటే ఓకే, ఇప్పుడు వచ్చిన కరెంట్ గవర్నమెంట్ అప్పుడు కొత్తగా వచ్చింది, అంత టైం లేదని చెప్పేసి. ఇప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు దీని తర్వాత ఇంకోటి జరుగుతుంది. రేపు ఇంకేదో తెలుస్తుంది, బ్యాంక్ వాళ్ళు ఎవరినో విసిగించారని చెప్పేసి ఇది లోన్ రికవరీకి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు చనిపోయారు, ఆత్మహత్య చేసుకోండి. అప్పుడు మీరు అక్కడికి వచ్చి అక్కడ ఎక్స్క్యూజ్ చేస్తారు. అంటే అయిపోయిన తర్వాత దానికి కాంపన్సేషన్ ఇచ్చేదే ఆలోచనే, కానీ దానికి ఫస్టే అవ్వకుండా జరగకుండా ఉండాలని సొల్యూషన్ ఏ గవర్నమెంట్కి లేదు కదా. సో నేను చెప్పదలుచుకోవడం ఏంటంటే, ఎవరికి మన గురించి అంత ఇదేం లేదు, అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఓకే, ద మూమెంట్ దే రియలైజ్ దట్ ఈ పని చేస్తే నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్లో మనం రాము అని తెలిస్తే ఆ పని చేయరు. ఓకేనా? పాలిటిషియన్స్కి అర్థం కానిది ఏంటంటే, అండ్ మనం కూడా అలాగే ఉన్నాం. ఫ్రీ బస్సులు ఇచ్చారు, ఆ ఫ్రీ బస్సులు దానివల్ల స్టేట్కి నష్టం కలుగుతుంది అని చెప్పేసి దాన్ని ఆపేస్తే భరించలేం. ఓకే, అగెయిన్స్ట్ వెళ్ళిపోతాం. ఎప్పుడు ఒక్కసారి కూడా ఫ్రీ బస్సు కాదు మాకు, హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి దాన్ని మార్చండి అని అడగరు. ఫస్ట్ సెకండ్ క్లాస్కి ₹1,00,000 ఫీజులు ఉన్నాయి, మాకు గవర్నమెంట్ స్కూల్ పెట్టండి, లేదంటే ప్రైవేట్ స్కూల్కి కూడా ఒక ఫీజు క్యాప్ ఒకటి వేయండి అనేసి అది అడగరు. మనం అడగము, వాళ్ళు చేయరు. వాళ్ళు ఎందుకు చేస్తారండి? పెట్టుకునేదే వాళ్ళే పెట్టుకున్నప్పుడు చేయరు వాళ్ళు. సో వాళ్ళ ఎంత తప్పు ఉందో దానికంటే కూడా ఎక్కువ తప్పు మన సైడ్ నుంచి ఉంది. వచ్చే ప్రతి నాయకుడు కూడా, ప్రతి లీడర్, అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ లీడర్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు, బట్ సిన్స్ మనం ఒకరిని లీడర్గా చూసి వాళ్ళు మనల్ని ముందుకు తీసుకెళ్తాం, బతుకులు బాగా చేస్తారని చెప్పేసి లీడర్ అంటాం. కానీ వీళ్ళందరూ కూడా వచ్చేంతవరకు ఒకలాగా ఉంటారు. కానీ నేను ఒక్కరిని అని చెప్పేసి పాయింట్ అవుట్ చేయట్లేదు. ఇప్పటిదాకా 40 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. లేదు చూడకపోతే హిస్టరీలో వెళ్తే అన్నీ మనకు తెలిసే ఉంటుంది. మనం ఈరోజు ఇక్కడ సేఫ్గా ఉన్నామంటే, మన పక్కన మన ఒక ఎనిమీ కంట్రీ నుంచి మనం సేఫ్గా ఉన్నామంటే, ఈరోజు అక్కడ మన దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి, ఆ టెక్నాలజీ ఉంది కనుక మనం ఉన్నాం. కానీ అదే క్రియేట్ చేయించిన అటల్ బిహారీ గారి గవర్నమెంట్ని వెంటనే పడిపోయింది.
ఎందుకు తక్కువ అయిపోయినాం మనం మన మీద శాంక్షన్స్ పడంగానే. వి డి నాట్ సీ ద ఫ్యూచర్. అప్పట్లో ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని ఒక సేఫ్ జోన్లో పెట్టారని చూడలేదు. ఓకే, ఈరోజు మన ప్లేట్లో అన్నం లేకుండా పోయిందని చెప్పి ఆలోచించారు. బట్ ఈరోజు ఇప్పుడుండే జనరేషన్ అవి తెలుసుకొని ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు దట్ ఈస్ యువర్ యు సీ ఆల్ దిస్ చేంజెస్ ఇన్ ద కంట్రీ. ఇట్స్ ఆల్ నో పార్ట్ ఆఫ్ దట్. అలాగే ఇప్పుడున్న లీడర్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు 2 టర్మ్స్ 3 టర్మ్స్ 4 టర్మ్స్ ఉండేసి ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి స్కై స్క్రేపర్స్ ఇవి అవసరం లేదు. అవి ఎలాగో వస్తాయి. అవి వస్తాయి ఎందుకంటే ప్రపంచమే ఎకనామిక్స్ మీద నడుస్తుంది. మీరు కాకపోతే ఎవరున్నా కూడా ఆ బిల్డింగ్స్ వస్తుంది, అన్నీ వస్తాయి. డిఫరెన్స్ ఏముంటుందంటే మేబీ మీరు మంచోళ్ళు కాబట్టి జనాన్ని చేతిలో మంచి ఆదాయం ఉంటుందేమో. మంచి వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వస్తే మొత్తం వాళ్ళే తినేస్తారు, జనాలు స్టిల్ అడక తింటుంటారేమో. కానీ డిఫరెన్స్ అదొకటే ఉంటుంది. డెవలప్ అయితే అవుతుంది. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ ద బిగ్గర్ పిక్చర్, మేక్ యువర్ బిగ్గర్ పిక్చర్ యాజ్ దిస్. ఈ 5 ఇయర్స్లో మీరు మీ చేతిలో ఉండే పవర్తో మీరు ఏం చేయగలరు అది చేసి చూపిస్తే జనం ఆటోమేటిక్గా ఏముంది మధ్యలో 5 ఇయర్స్ మళ్ళీ మీరు రారేమో, పీపుల్ విల్ రియలైజ్. దెన్ ఆ తర్వాత టర్మ్ మళ్ళీ వస్తారు, ఖచ్చితంగా వస్తారు, మెజారిటీలో వస్తారు. అవన్నీ పక్కన పెట్టేసి ఎక్స్క్రీషన్ ఇస్తామని పొలిటికల్ పార్టీగా యాజ్ ఎ లీడర్, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు హియర్ దిస్, యాజ్ ఎ లీడర్ యూ షుడ్ బి విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ పొలిటికల్ కెరియర్ ఇఫ్ నీడెడ్. అప్పుడే మంచి జరుగుతుంది, లేకపోతే జరగదు. ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మీ బాడీ లాంగ్వేజ్తో సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి ఆ సినిమాలో హీరోతో ప్రజలకు మంచి చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను, కానీ లైఫ్ అంతా సీట్ కాపాడుకోవడానికే సరిపోయింది, ఇలాంటి డైలాగ్స్ వద్దు సార్. అంత కష్టపడి మీరే సీట్ కాపాడుకో అవసరం లేదు. 5 ఇయర్స్లో ఏం చేయాలో చేసేస్తే మిమ్మల్ని 50 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇంకా పెద్ద పని అయితే 100 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో ఆ రోజు తిరుపతిలో జరిగింది, ఇక్కడ ఈరోజు రోడ్డు మీద జరిగింది, నెక్స్ట్ ఇంకోటి ఏదైనా జరగబోయేది కూడా వీటి అన్నిటికీ ఇది వాళ్ళ తప్పు, ఆ సిబ్బంది తప్పు, ఈ సిబ్బంది తప్పు అని చెప్పే కథలు. సిబ్బందిని కరెక్ట్గా లైన్లో పెట్టే పని అది చూస్తే అన్నీ కరెక్ట్గానే ఉంటుంది.